Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందండి. ఈరోజు సెషన్లో మనం WH క్వశ్చన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇన్ దిస్ లెసన్ we are going to learn how to frame WH questions. Earlier we learned how to frame WH questions whenever assertive sentences are given. Previous sessions lo assertive sentences వచ్చినప్పుడు WH questions ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామో అనేది తెలుసుకున్నాం. But this topic is similar to that, but there is a slight difference to that topic. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఆ టాపిక్ ఒకేలా ఉంటుంది, కానీ చిన్న తేడా అనేది ఉంటుంది. ఏంటి అనేది చూద్దాం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎ పారాగ్రాఫ్ ఈజ్ గివెన్ అండ్ ఇట్ కంటైన్స్ సమ్ అండర్లైన్డ్ పార్ట్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎ పారాగ్రాఫ్ ఈజ్ గివెన్ అండ్ ఇట్ కంటైన్స్ సమ్ అండర్లైన్డ్ పార్ట్స్. ఈ కాంటెక్స్ట్లో ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది. ఆ పారాగ్రాఫ్లో ఒక 5 అండర్లైన్డ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. We are asked to convert those underlined parts into meaningful WH questions. We are asked to convert those underlined parts into meaningful WH questions. ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని మనము WH క్వశ్చన్స్లోకి ఫ్రేమ్ చేయటం అనేది జరగాలి. Look at the sentence. Narayanamurthy wanted to join IIIT. Narayanamurthy wanted to join IIIT. For example, if we are asked to convert this sentence into meaningful WH question, we can convert this sentence into WH question as who wanted to join IIIT? Who wanted to join IIIT? In this way, we can frame a question by using who. Or else we can frame another question. What did Narayanamurthy want to join? What did Narayanamurthy want to join? So in this way we can frame another question by using what. ఇక్కడ మనము నారాయణమూర్తి వాంటెడ్ టు జాయిన్ IIIT అనేటువంటి ఈ సెంటెన్స్ని మనము WHO హూ అనేటువంటి WHO ఉపయోగించి ఒక WH క్వశ్చన్గా తయారు చేయగలిగాము, లేదా వాట్ అనేటువంటి WH క్వశ్చన్ ఉపయోగించి వేరొక WH క్వశ్చన్ మనము ఫ్రేమ్ చేయగలిగాము. సో ఈ విధంగా మనము WH క్వశ్చన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాము అనేది ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ మనం చూడటం జరిగింది. సెకండ్ ఎగ్జాంపుల్, ద బ్రిటిష్ కాలనీస్ వర్ ప్రిస్టీన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్. The British colonies were pristine in our childhood days. We are going to know how to convert this sentence into a meaningful WH question. ఇప్పుడు ఈ సెంటెన్స్ని WH క్వశ్చన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రిమూవ్ ద సబ్జెక్ట్ అండ్ యూజ్ వాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్. ఈ సెంటెన్స్లో ఉండేటువంటి ద బ్రిటిష్ కాలనీస్ అనేటువంటి సబ్జెక్ట్ని తొలగించి ఆ ప్లేస్లో వాట్ అనేటువంటి ఒక WH క్వశ్చన్ WH వర్డ్ను యూజ్ చేస్తే మనం ఈజీగా ఒక WH క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. వాట్ వర్ ప్రిస్టీన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్, వీ హ్యావ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్ ఫర్ దట్. మనం ఈ వాట్ ఉపయోగిస్తే ఆ రిమూవ్ చేసినటువంటి సబ్జెక్ట్ మనకి ఆన్సర్గా రావాలి. వాట్ వర్ ప్రిస్టీన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్, the British colonies were pristine in our childhood days. In this way, this sentence can be converted into a WH question. ఈ విధంగా మనం WH question ని తయారు చేయొచ్చు. If you want to use another WH word as WH question, the British colonies were pristine in our childhood days. How are the British colonies? Just remove pristine here. Adjective ఏదైతే ఉందో adjective ని రిమూవ్ చేసి ఫస్ట్ హౌ అనేటువంటి WH వర్డ్ని యూజ్ చేసి బీ ఫామ్ని ముందుకు తీసుకొని వచ్చి మిగిలిన సెంటెన్స్ని మనం తయారు చేయొచ్చు. హౌ ఆర్ ద బ్రిటిష్ కాలనీస్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్. సో ఆన్సర్ వుడ్ బి ప్రిస్టియన్.
బ్రిటిష్ కాలనీస్ చైల్డ్హుడ్ డేస్లో ఎలా ఉండేవి? ప్రిస్టీన్, చాలా ఎన్వైరన్మెంట్, పర్యావరణం చక్కగా ఉండేది అని చెప్పేసి అర్థం, బ్యూటిఫుల్ అని చెప్పేసి అర్థం. సో ఈ విధంగా మనము WH క్వశ్చన్స్ని తయారు చేయొచ్చు. ఎక్సర్సైజ్, read the following passages carefully focusing on the underlined parts. In the examination, we are given a paragraph with some underlined parts. We are asked to read it and we are asked to focus on the underlined parts and we are asked to frame WH questions. ఇలాంటి పారాగ్రాఫ్ ఇచ్చి మనకి కొన్ని అండర్లైన్ పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అండర్లైన్ పార్ట్స్ని మనము WH క్వశ్చన్స్లోకి ఫ్రేమ్ చేయాలి. లుక్ ఎట్ ది పారాగ్రాఫ్. Mr. Sunday Nana, his wife and 4 small children live in Koko village, Nigeria. The village is like any other African village, picturesque, colorful and noisy. The Nana family's house too is the same as all the other houses in the village, with mud walls and a rusting corrugated iron roof, and with children and chicken sharing the compound. They came on a Wednesday, said Sunday, many big lorries. They took all day unloading them. No one told us what was in them. They gave the chief a brown paper bag. We saw him smiling as the lorries drove away. Yes, in this way a paragraph is given and it contains some underlined parts. ఈ విధంగా మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్లో ఒక 5 సెంటెన్సెస్ అండర్లైన్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ దోస్ అండర్లైన్ పార్ట్స్ ఇంటూ మీనింగ్ఫుల్ WH క్వశ్చన్స్. ఇప్పుడు అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ని మనము WH క్వశ్చన్స్లోకి మనము కన్వర్ట్ చేయాలి. ఎస్, దోస్ అండర్లైన్ సెంటెన్సెస్ ఆర్ బ్రాట్ హియర్. అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ని మరలా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. First sentence, Mr. Sunday Nana, his wife and 4 small children live in Koko village, Nigeria. Here the particular underlined part is live in Koko village, Nigeria. Underline చేసినటువంటి పార్ట్ ఇక్కడ మనకి live in Koko village, Nigeria. ఎప్పుడు కూడా అండర్లైన్ చేసినటువంటి పార్ట్తో పాటు ఆ యొక్క ముందరి భాగాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా ఒక WH క్వశ్చన్ని మనం తయారు చేయొచ్చు. యాక్చువల్లీ లివ్ ఇన్ కోకో విలేజ్ నైజీరియా. హూ లివ్స్ ఇన్ కోకో విలేజ్ నైజీరియా? ఎవరు నివసిస్తున్నారు ఆ నైజీరియాలో ఉండేటువంటి కోకో విలేజ్లో? మిస్టర్ సండే నానా. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫ్రేమ్ ఏ క్వశ్చన్, వేర్ డస్ నానా లివ్? వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్ అండర్లైన్ పార్ట్. ఈ అండర్లైన్ పార్ట్నే మనము ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అండర్లైన్డ్ పార్ట్ ఏదైతే ఉందో అదే మనకి మ్యాక్సిమం ఆన్సర్లో క్వశ్చన్కి WH క్వశ్చన్కి ఆన్సర్గా అదే పార్ట్ మనకి రావాలి. సో వేర్ డస్ నానా అండ్ హిస్ ఫ్యామిలీ లివ్? సో ఎక్కడ నివసిస్తున్నారు నానా అండ్ హిస్ ఫ్యామిలీ? దే లివ్ ఇన్ కోకో విలేజ్, నైజీరియా. సో ఈ విధంగా మనకి ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మ్యాక్సిమం ఆన్సర్గా వచ్చేటట్టుగా మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. లుక్ అట్ ద సెకండ్ వన్. ద విలేజ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్, పిక్చరస్క్, కలర్ఫుల్ అండ్ నాయిజీ. హియర్ ద అండర్లైన్ పార్ట్ ఈజ్ పిక్చరస్క్, కలర్ఫుల్ అండ్ నాయిజీ. ఎలా ఉండేవి ఆ యొక్క గ్రామాలన్నీ కూడా అని చెప్పడానికి ఈ అండర్లైన్ పార్ట్స్ అనేవి ఇవ్వడం జరిగేవి. ఆ గ్రామాలన్నీ కూడా చాలా గందరగోళంగా ఉండేవి అని చెప్పేసి అర్థం. పిక్చరస్, దోస్ ఆఫ్రికన్ విలేజెస్ ఆర్ పిక్చరస్, కలర్ఫుల్ అండ్ నాయిసీ. సో ఈ ఆన్సర్ మనకు రావాలి అంటే మనం ఈ విధంగా క్వశ్చన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. హౌ ఆర్ ద ఆఫ్రికన్ విలేజెస్, లేదా వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఆఫ్రికన్ విలేజెస్? ఈ విధంగా మనము క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. హౌ ఆర్ ద ఆఫ్రికన్ విలేజెస్? ద ఆఫ్రికన్ విలేజెస్ ఆర్ పిక్చరస్, కలర్ఫుల్ అండ్ నాయిజీ. సో ఈ విధంగా అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మనకి ఆన్సర్ వచ్చేటట్టుగా మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకోవాలి. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. The other houses in the village with mud walls and a rusting corrugated iron roof and with children and chicken sharing the compound. Here if you observe this sentence as
ఎ లాంగ్ అండర్లైన్డ్ పార్ట్. ఇక్కడ సెంటెన్స్ మనం గమనిస్తే చాలా పెద్ద విభాగంగా ఇక్కడ మనకి ఉంది. నో ప్రాబ్లం అబౌట్ దిస్, వీ కెన్ కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఎ మీనింగ్ఫుల్ WH క్వశ్చన్. హౌ ఆర్ ద హౌసెస్ ఇన్ ద విలేజ్? ఇదంతా కూడా ఆ విలేజ్ అంతా ఎలా ఉండేది, ఆ విలేజ్లో ఉండేటువంటి హౌసెస్ ఏ విధంగా ఉండేవి? మడ్ వాల్స్ అండ్ రస్టింగ్ కర్జేటెడ్ ఐరన్ రూఫ్ అండ్ విత్ చిల్డ్రన్ అండ్ చికెన్ షేరింగ్ ద కాంపౌండ్. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మడ్ వాల్స్, మట్టితో నిర్మించినటువంటి గోడలు, అదేవిధంగా ఐరన్ రూఫ్ అనేది పూర్తిగా ఆ జంగు పట్టేసి తుప్పు పట్టేసి అంతా కూడా కర్జేటెడ్ అయిపోయిందని అర్థం. అండ్ చిల్డ్రన్, పిల్లలు అండ్ కోడి పిల్లలు, ఇలా వీళ్ళందరూ ఆ ఇళ్లలో నివసిస్తూ ఉండేవారని చెప్పేసి అర్థం. సో సింపుల్గా మనము ఈ విధంగా క్వశ్చన్ వేయచ్చు. హౌ, ఆ ఇల్లు ఎలా ఉండేవి అనడానికి హౌ ఆర్ ద హౌసెస్ ఇన్ ద విలేజ్, హౌ ఆర్ ద హౌసెస్ ఇన్ ద విలేజ్. ఈ విధంగా మనము ఈ థర్డ్ క్వశ్చన్ని మనము ఫ్రేమ్ చేయొచ్చు. Look at the fourth sentence. They came on a Wednesday. The underlined part is on a Wednesday. So we can easily convert into a WH question. When did they come? When did they come? Because it denotes some time. సమయాన్ని తెలియచేస్తుంది కాబట్టి వారు ఎప్పుడు వచ్చారు. They came on a Wednesday. In this way, a WH question can be framed by getting answer as the underlined part. ఆ అండర్లైన్ పార్ట్ని మనం ఆన్సర్గా తీసుకోవాలంటే ఈ విధంగా when did they come? When did they come? They came on a Wednesday. Okay, next come to the fifth sentence. They gave the chief a brown paper bag. They gave the chief a brown paper bag. Here the complete sentence is underlined. ఇచ్చినటువంటి సెంటెన్స్ అంతా కూడా అండర్లైన్ చేసి ఉంది కాబట్టి we can frame this sentence into a meaningful WH question in this way. What did they give the chief? What did they give the chief? ఇక్కడ ఆబ్జెక్ట్ని మనము రిమూవ్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తే మనము వాట్ అనేటువంటి WH వర్డ్ని యూజ్ చేయొచ్చు. వాట్ డిడ్ దే గివ్ ద చీఫ్? వాట్ డిడ్ దే గివ్ ద చీఫ్? ఆన్సర్ కుడ్ బి ఎ బ్రౌన్ పేపర్ బ్యాగ్. అదర్వైజ్ వి రిమూవ్ సబ్జెక్ట్ దే అండ్ యూజ్ హూ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్. లేదా ఇంకొక విధంగా WH క్వశ్చన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. దే అనే సబ్జెక్ట్ని రిమూవ్ చేసి హూ అనేటువంటి WH వర్డ్ యూజ్ చేయొచ్చు. హూ గేవ్ ద చీఫ్ ఎ బ్రౌన్ పేపర్ బ్యాగ్? హూ గేవ్ ద చీఫ్ ఎ బ్రౌన్ పేపర్ బ్యాగ్? ద ఆన్సర్ కుడ్ బి దే గేవ్ ద చీఫ్ ఎ బ్రౌన్ పేపర్ బ్యాగ్. ఈ విధంగా మనము ఇక్కడ ఫిఫ్త్ సెంటెన్స్ని WH క్వశ్చన్లోకి ఫ్రేమ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ 2. India has many races, castes, subcastes, nationalities and communities, but the heart of India is one. We are all heirs to a common and rich culture. Our cultural heritage consists of our art and literature as they flourished centuries ago. Our cultural heritage serves as a bond of unity between people of different faiths and creeds. The streams of different cultures have flowed into our subcontinent to make us what we are and what we will be. There were Dravidians in India before the coming of the Aryans, and Hinduism is a blend of the cultures of the north and the south. In this way, a paragraph is given and it contains some underlined parts. We are going to convert these underlined parts into a meaningful WH question. ఈ విధంగా సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేసి ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని మనము అవే ఆన్సర్స్ వచ్చేటట్టుగా మనము WH క్వశ్చన్స్ని మనము ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమింగ్ WH క్వశ్చన్. We have just read a paragraph and we observed some underlined parts in those paragraph. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ మనం చూడటం జరిగింది, అందులో అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని కూడా మనం గమనించడం జరిగింది. జస్ట్ అబ్జర్వ్ హౌ దోస్ అండర్లైన్ పార్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ WH క్వశ్చన్స్. ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని మనం WH క్వశ్చన్స్లోకి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామనేది చూద్దాం. ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. ద సేమ్ అండర్లైన్ పార్ట్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ హ్యావ్ బీన్ బ్రాట్ హియర్. ఆ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని ఇక్కడ మనము తీసుకురావటం జరిగింది. First sentence. India has many races, castes, subcastes, nationalities and communities. Yes,
భారతదేశంలో చాలా జాతులు, కులములు, ఉపకులములు, జాతీయతలు అండ్ చాలా వర్గాలు ఉన్నాయి అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క అర్థం. We can frame it into a meaningful WH question. Just start the sentence with what. What does India have? What does India have? భారతదేశం ఏమి కలిగి ఉంది? భారతదేశం ఏమేమి కలిగి ఉంది? ఆన్సర్గా ఆ అండర్లైన్ చేసినటువంటి పార్టే మనకు ఆన్సర్గా రావటం జరుగుతుంది. భారతదేశంలో మెనీ రేసెస్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, నేషనాలిటీస్ అండ్ కమ్యూనిటీస్. వాట్ డస్ ఇండియా హ్యావ్? ఆన్సర్ కుడ్ బి ఇండియా హ్యాస్ మెనీ రేసెస్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, నేషనాలిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది అండర్లైన్ చేసిన పార్ట్ అనేది రావటం జరుగుతుంది. లుక్ ఎట్ ది సెకండ్ సెంటెన్స్. Our cultural heritage consists of our art and literature. The sentence is art and literature. మన యొక్క సాంస్కృతిక సంపద అనేది కళని, సాహిత్యాన్ని కలిగి ఉంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసినటువంటి WH క్వశ్చన్కి ఆన్సర్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అనేది మనకి రావాలి. కాబట్టి జస్ట్ వాట్తో మనం ఇక్కడ ఈజీగా మరలా క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. వాట్ డస్ అని చెప్పి, వాట్ డస్ అవర్ cultural heritage consist of? The answer could be art and literature. మన యొక్క సాంస్కృతిక సంపద ఏమి కలిగి ఉంది అని చెప్పి, what does our cultural heritage consist of? Look at the sentence carefully and look at the answer also carefully. ఆ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసిన WH క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా చూస్తే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. Look at the third sentence. Our cultural heritage serves as a bond of unity between people of different faiths and creeds. The underlined part in this sentence is as a bond of unity between people of different faiths and creeds. Okay, మన యొక్క సాంస్కృతిక సంపద ఏ విధంగా పనిచేసేది? ఓకే, అనేక భిన్న విశ్వాసాలు, భిన్న కులాలు కలిగినటువంటి ప్రజల మధ్య ఒక సమైక్య బంధంగా పనిచేసేది అని చెప్పి అర్థం రావాలి. సో ఎలా పనిచేసేది అని మనం క్వశ్చన్ని ఏంటి కల్చరల్ హెరిటేజ్ ఎలా పనిచేసేది అని అడిగితే ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మనకి ఆన్సర్గా వస్తుంది. హౌ డస్ అవర్ కల్చరల్ హెరిటేజ్ సర్వ్? హౌ డస్తో స్టార్ట్ చేసాం. How does our cultural heritage serve? Put a question mark at the end of the statement. Then we can get the same answer. The underlined part. The underlined part ni manamu same answer ga manamu techukochu. How does our cultural heritage serve? మన యొక్క సాంస్కృతిక సంపద ఏ విధంగా పని చేసేది, ఏ విధంగా సేవను అందించేది అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తే అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మనకి ఆన్సర్గా వస్తుంది. మ్యాక్సిమం అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మనకు ఆన్సర్గా వచ్చేటట్టుగా ఈ WH క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ WH క్వశ్చన్స్ అనేవి 9 WH వర్డ్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా WH క్వశ్చన్స్లో మనం ఫ్రేమ్ చేయాలి అనేది ప్రీవియస్ సెషన్లో మనం చెప్పడం జరిగింది. ఆ సెషన్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెషన్ను మనం ఈజీగా తీసుకోవచ్చు. Fourth sentence. There were Dravidians in India before the coming of the Aryans. There were Dravidians in India before the coming of the Aryans. The underlined part is there were Dravidians in India. భారతదేశంలో ఆర్యులకు ముందు ద్రవిడులు అనేవారు ఉండేవారు. భారతదేశంలో ఆర్య జాతికి ముందు ద్రవిడ జాతి నివసించేది అని చెప్పి అర్థం. ద అండర్లైన్ పార్ట్ ఈస్ దేర్ వర్ ద్రవిడియన్స్ ఇన్ ఇండియా. వీ కెన్ ఫ్రేమ్ ఏ క్వశ్చన్ బై గెటింగ్ ద సేమ్ అండర్లైన్ పార్ట్ యాజ్ ది ఆన్సర్. మనం ఫ్రేమ్ చేసేటువంటి WH క్వశ్చన్కి అండర్లైన్ చేసినటువంటి పార్ట్ మనకి ఆన్సర్గా రావాలి. సో వీ కెన్ ఫ్రేమ్ ఇట్ లైక్ దిస్. హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా బిఫోర్ ది ఆరియన్స్? హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా బిఫోర్ ది ఆరియన్స్? ఈ విధంగా ఒక క్వశ్చన్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఆర్యులకు ముందు భారతదేశంలో ఎవరు ఉండేవారు? ఆర్యులకు ముందు భారతదేశంలో ఎవరు ఉండేవారు? ద ఆన్సర్ కుడ్ బి లైక్ దిస్. దేర్ వర్ ద్రవిడియన్స్ ఇన్ ఇండియా బిఫోర్ ది ఆరియన్స్. ఆర్యులకు ముందు ద్రవిడులు ఉండేవారు అని చెప్పి మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా బిఫోర్ ద ఆరియన్స్? హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా బిఫోర్ ది ఆరియన్స్? Look at the fifth sentence. Hinduism is a blend of the cultures of the north and the south. Hinduism is a blend of the cultures of the north and the south. The complete sentence is underlined here. ఇచ్చిన సెంటెన్స్ మొత్తం మనకు అండర్లైన్ చేసి ఇవ్వటం జరిగింది. We can edit any subject or an object to get
an answer by framing a WH question. ఇక్కడ మొత్తం సెంటెన్స్ అండర్లైన్ చేసి ఇవ్వటం జరిగింది కాబట్టి సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ రిమూవ్ చేసి దానికి సరిపడేటువంటి WH వర్డ్ని ఉపయోగించి WH క్వశ్చన్ మనం తయారు చేయొచ్చు. హిందుత్వం అనేది భారతదేశంలో ఉండేటువంటి ఉత్తర మరియు దక్షిణ భాగాలను బ్లెండ్ చేసినటువంటి, బ్లెండ్ అంటే మిక్సింగ్ అని చెప్పేసి అర్థం. ఉత్తర భారతంలోనూ దక్షిణ భారతదేశంలోనూ ఉండేటువంటి సంస్కృతుల్ని హిందుత్వం అనేది కలిపింది అని చెప్పేసి అర్థం. సో మనం ఇక్కడ వాట్ అనేటువంటి WH వర్డ్ని యూజ్ చేస్తే హిందూయిజం అనేటువంటి సబ్జెక్ట్ని రిమూవ్ చేయొచ్చు. ఆ హిందూయిజం అనేటువంటి సబ్జెక్ట్ని రిమూవ్ చేసి వాట్ ఉపయోగిస్తే WH క్వశ్చన్ అనేది తయారవుతుంది. వాట్ ఈస్ ద బ్లెండ్ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ద నార్త్ అండ్ ద సౌత్? what is the blend of the cultures of the north and the south? ఈ విధంగా WH వర్డ్ వాట్ అనే వర్డ్ని ఉపయోగించి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఆన్సర్ హిందూయిజం అనేది వస్తుంది. ఆన్సర్ హిందూయిజం అనేది వస్తుంది. వాట్ ఈస్ ద బ్లెండ్ ఆఫ్ ది కల్చర్స్ ఆఫ్ ద నార్త్ అండ్ ద సౌత్? ఆన్సర్ కుడ్ బి హిందూయిజం. సో ఈ విధంగా మనకి పారాగ్రాఫ్స్ కొన్ని అండర్లైన్ పార్ట్స్ ఇచ్చినప్పుడు అండర్లైన్ పార్ట్స్ని WH క్వశ్చన్స్లోకి ఏ విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ రీడ్ ద సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్స్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ మీనింగ్ఫుల్ WH క్వశ్చన్స్. ఈ విధంగా మనము ఇచ్చిన పారాగ్రాఫ్స్ని జాగ్రత్తగా చదివి అండర్లైన్ పార్ట్స్ని అబ్జర్వ్ చేసి ఈజీగా WH క్వశ్చన్స్లోకి మనము ప్రిపేర్ చేయొచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.